లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హాయ్ నాన్నతో ఎలాంటి వైలెన్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసిన నాని ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు మాస్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వస్తున్నారు. మరి ఈ గురువారం రిలీజ్ అవుతున్న నాని సినిమా పైన బజ్ ఎలా ఉంది? సరిపోదా శనివారం నానికి సరిపడే సక్సెస్ ఇస్తుందా? మాస్ యాక్షన్ హీరోగా దసరాతో మంచి పేరు తెచ్చుకున్న నాని సరిపోదా శనివారంలో యాక్షన్ తో మాస్ మోత మోగించేలా ఉన్నారు. అయితే యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో అన్ని రకాల జానర్స్ ని టార్గెట్ చేస్తున్న నాని నిజానికి నాని అన్ని సినిమాల కంటే సరిపోదా శనివారంకి కాస్త ఎక్కువ టైమే తీసుకున్నారు. ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్ గా గట్టిగా జెండా పాతాలని డిసైడ్ అయిన నాని అదే ఎయిమ్తో గురువారం థియేటర్లోకి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయ్యే థియేటర్ల దగ్గర నాని భారీ కటౌట్ల దగ్గర నుంచి పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లో బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్ తో నాని సినిమా సందడి చేస్తోంది. ఇండియాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న సరిపోదా శనివారం అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని చేస్తున్న రెండో సినిమాగా థియేటర్లోకి వస్తున్న సరిపోదా శనివారం మీద బజ్ బాగానే క్రియేట్ అవుతోంది. గతంలో వివేక్ డైరెక్షన్ లోనే వచ్చిన అంటే సుందరానికి సినిమా అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చలేదు. కానీ ఈ సినిమా మాత్రం అందరికీ నచ్చుతుందంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాని. సినిమా గురించి పెద్దగా సస్పెన్స్ మెయింటైన్ చేయకుండా అక్కడక్కడ హింట్స్ ఇస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అన్న ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. నానితో పాటు అంతే పవర్ఫుల్ విలన్ గా ఎస్జే సూర్య ఫుల్ ప్లెజ్డ్ రోల్ తో ఆదరగొడుతున్నారు. సూర్య ఈ క్రేజీ కాంబినేషన్ కి తోడు పాన్ ఇండియా ప్రమోషన్స్ తో నాని సినిమాపై బజ్ ఫుల్ గా క్రియేట్ చేశారు. ఇవన్నీ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తెచ్చినా మరో 3 వారాల వరకు పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం నానికి ఫుల్ గా కలిసొచ్చే ఎలిమెంట్. మరి ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య రిలీజ్ అవుతున్న సరిపోదా శనివారం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు నాని అండ్ టీం.